తల్లి చదివిన ఫోటోస్ పెట్టమంటే డాన్స్ చేస్తావా యో పెద్ద మంచి చిన్న బావ పట్టుకుని అలా కొడతావా? అంకుల్ నన్ను ఫోటో స్టూడియోకి పిలుచుకొని పోండి. ఎందుకు నానా? మా నాన్న చదువు మీద ఫోకస్ పెట్టున్నాడు, అందుకే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోకస్ చేస్తా. ఎరగట్లు చిన్న ఎరగట్లే, ఎరగట్లు చిన్న ఎరగట్లే. డాడీ 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 10,000 కాల డాడీ. చిన్నప్పటి నుంచి చెప్తాను 10 రూపాయలు దుడ్డు ఇస్తే దాచిపెట్టుకోరా అని. ఎందుకురా దుడ్డు అని చంపేశావు నన్ను? ఏం డాడీ అట్లా చెప్తావు? చిన్నప్పటి నుండి ఇచ్చిన 10,000 నేను ఇప్పటికీ దాచిపెట్టుకున్నా. అట్లా ఏడా 10,000? ఇదిగో ఓర్ నాయాలా. వీడియం రా ఇక్కడ. అదే 1 నిమిషం ఉంటా, మళ్ళా ఫోన్ చేస్తా. ఏమైంది మచ్చా? నువ్వు ఏడుస్తున్నావు మచ్చా? మా తాత చనిపోయినాడు మచ్చా. రా మచ్చా, పోయిన మంచి తిరిగి రాడు గాని. రా మచ్చా పదాము. రా మచ్చా రా మచ్చా పదాము. ఎందుకు మచ్చా రావు? నేను రాను మచ్చా, ఎందుకంటే మా తాత పోతా పోతా ఆస్తి పత్రాలు ఆడబెట్టినాడు, చెప్పలేదు మచ్చా. ఎంతసేపు రా చూసేది? బయటిది నీ పీసినారు బుద్ధి పోనిచ్చుకున్నావు కదరా. 10 రూపాయలు గోబీ తెచ్చినావు, KFC బకెట్ తెస్తావు అనుకుంటే ఏదో ఒకటి తెచ్చినాడు తినరా. ఏరా చూస్తావు, తినవా? ఏరా మామ లైట్ కింద తింటావు? అంటే డాక్టరు లైట్ ఫుడ్ తీసుకో అన్నాడు, అందుకే లైట్ ఫుడ్ తీసుకుంటా అన్నా. ఏం చేస్తాను మచ్చా? ఏం చేయలే మచ్చా, కోళ్ళని చూసుకుంటా నిలుచుకోండి. కోళ్ళు ఏం చూస్తాను మచ్చా? ఏం లే మచ్చా, ఈ కోడిని నాటి కోడి అంటారు, ఫారం కోడి అంటారు, కానీ వెనక ముందు బయోడేటా లేదు, అందుకే చూస్తా ఉన్నా మచ్చా. ఎందుకు లేదు మచ్చా? అవునా మచ్చా? ఎట్లా? ఎందుకురా మచ్చా? బతుకున్న పేర్లు చనిపోయిన మస్తు పేర్లు వస్తాయి మచ్చా. చికెన్ లాలీపాప్, చికెన్ యాపిల్, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ పకోడా. మామ, అడవిలో ఓ ప్రేమికుడు ఓ ప్రేమికురాలు పోతా అంటారు, కింద పడిపోతుంది ఆ ప్రేమికురాలు. వెంటనే హీరో కూడా పడిపోతాడు. ఎందుకు మామా? ఎందుకంటే ప్రేమ గుడ్డిది కదా. ఏమన్నా రామం గుడికి వచ్చినావు? అంటే గుడికొచ్చి ముక్కుందామని దేవుణ్ణి. ఏమ్రా పరీక్షలు పాస్ అవ్వాలని దేవుని ముక్కునే కూర్చున్నావా? అది నేను ఒక అమ్మాయిని ప్రేమించినా కదా, ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్దామని వచ్చిన. నేను రామం అనుకున్నారా? నువ్వు పెద్ద కామం రా. కామం కాదు, నా పేరు రామమే. ఎవరైనా ప్రేమించిన అమ్మాయికి ఐస్ క్రీమ్ పార్లర్లో పార్క్ లో చెప్తారా? నువ్వేందుకు గుళ్ళో చెప్తాన్నావు? అంటే గుళ్ళోకి ఎవరు చెప్పులు వేసుకొని రారు కదా, అందుకే గుళ్ళో ఐ లవ్ యూ చెప్దామని వచ్చిన. వారిని